హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్ శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే రొయ్యలు నీట్‌గా వాష్ చేసుకోవాలి. దీనిలోకి ఉప్పు, నిమ్మరసం వేసేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. లేదంటే నీచు స్మెల్ ఎక్కువగా వస్తుంది రొయ్యల్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, కొద్దిగానే అండి, కొద్దిగా ఆయిల్ తీసేసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఆయిల్‌లో. ఇవి వేగేటప్పుడు వాటర్ అవంతటికి అవే బయటకొస్తాయి. ఆ వాటర్ వచ్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ ఇంకిపోయేదాకా వాటిని వేయించుకోవాలి. మరీ లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్నామనుకో రొయ్యలొచ్చేసి లబ్బర్‌లా సాగుతుంది. టేస్ట్‌గా ఉండవు. సాఫ్ట్‌గా ఉండాలంటే కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. అలాగే వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించుకుంటే మనకు నీచు స్మెల్ ఉండదు. చూసారు కదా! మొత్తం వాటర్ ఇంకిపోయేదాకా మనం వేసిన ఆయిల్ కొంచెం రొయ్యలకు పడుతుంది. అప్పుడు పట్టే విధంగా అప్పుడు పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రైనిచ్చుకొని కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి వాటిని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మసాలా అండి. ఈ మసాలాలో నాన్ వెజ్‌లో కానీ ఎందులోకైనా చేసేటప్పుడు డెఫినిట్‌గా ట్రై చేయండి. కొంచెం ధనియా పౌడర్ మనం పట్టి పెట్టుకుంటాం కదా! ఆ ధనియాల పౌడర్‌లోకి ఒక 5, 6 వెల్లుల్లి వేసేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ మసాలా ఫ్రెష్ మసాలా వేయడం వల్ల మన ధనియాల పొడి పాతదైనా వెల్లుల్లి వేస్తాం కాబట్టి ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా చికెన్‌లో కానీ, మటన్‌లో కానీ ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న ముందుగా రొయ్యలు ఉన్నాయి కదా! అవి వాటిలో వేసేసుకొని కొంచెం కారం మన స్పైసీ తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి వేసేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, మెంతి పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. కొంచెం కారం చూసి యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం దంచి పెట్టుకున్నాం కదా! ముద్ద మసాలాని, ఆ మసాలా వేసేసుకొని ఆయిల్‌లో ఫ్రైనిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌గా ఫ్రై అన్నాం కాబట్టి ఫ్రైనొచ్చేసి కరివేపాకులు ఫైనల్‌గానే వేసుకుంటేనే ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇవి వేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కొంచెం మాడనివ్వకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి. వేడి వేడి రొయ్యల ఫ్రై రైస్‌లోకి కానీ, చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మనం ప్లేట్‌లో తినేటప్పుడు ఫైనల్‌గా నిమ్మరసం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలాగుందో తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ బై శ్యామలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వచ్చేసి నేనైతే వేడి వేడి రైసు, రొయ్యల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. మనకి చింతపండు పులుపు కూడా అక్కర్లేకుండా ఫైనల్‌గా నిమ్మరసం పిండుకొని తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ సాస్ సర్వ్ చేసుకొని చాలా బావుంటుంది. నాన్ వెజ్‌లో కంటే చికెను, మటన్ కంటే చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. సీ ఫుడ్ కదా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.